ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రాంతం ఎక్కడ అనుకుంటున్నారా? దశాశ్వత్ మీద ఘాట్ అండి. చూడండి ఇక్కడ చక్కగా ఎంత బాగా చెక్కారు ఆ గుర్రాలని, ఆ నందీశ్వరుడు, ఆ పరమశివుడు. ఇది ఫుడ్ కోర్టు. చూడండి ఫుడ్ కోర్టు. ఇక్కడ పిల్లల వినోదం కోసం కూడా ఆట వస్తువులు ఉన్నాయండి. ఇది పెద్దలు కూర్చోడానికి పార్కులకు కూడా మనం ఇక్కడ ఉపయోగించుకొని కాసేపు కూర్చోవచ్చు. నేను కూడా కాసేపు కూర్చున్నానండి అక్కడ. ఇప్పుడు గంగా నది హారతికి వచ్చాను. దశాశ్వధామేద ఘాట్ దగ్గర హారతి జరుగుతుంది కదండి మనకి. ఎప్పుడు ముందు ఇక్కడే కదా, తర్వాత చాలా చోట్ల హారతలు పెట్టారు. ఇక్కడ ఈ దశాశ్వమేధ ఘాట్ పక్కన ఇంకో ఘాట్ ఉందండి, అక్కడ కూడా హారతి జరుగుతుంది. కానీ జనం చూసారా, అస్సలు ఖాళీ లేదండి. విపరీతమైన భక్త జనాలు. ఇసుక వేస్తే రాలదేమో అన్నట్టుగా ఉన్నారు జనులందరూ కూడా. అసలు కూర్చోడానికి ఖాళీ లేదు. చాలామంది నించోనే చూస్తున్నారు. ఇప్పుడు గంగమ్మకు నక్షత్రహారతి జరుగుతుందండి. నక్షత్రహారతి అంటే 27 నక్షత్రాలు కదా మనకి. 27 ఒత్తులతో అలా చక్కగా 27 ఒత్తులు వెలిగించి అలా హారతిస్తారు అమ్మకి. అందరికీ తెలిసిన విషయమే. అయితే 27 నక్షత్రాల హారతి మనం దర్శించడం వలన మనకి 27 నక్షత్రాలు ఏదో నక్షత్రంలో మనం పుడతాం కదండి. ఆ నక్షత్ర దోషాలు ఏమైనా ఉంటే పోతాయి అని చెప్పి మన పెద్దలు పండితులు చెప్తారు కదా. ఇలాంటి సమయంలో దర్శించుకోవడం వలన ఆ నక్షత్ర దోషాలు ఏమైనా ఉంటే పోతాయి అని చెప్పి ఆ పండితోత్తములే మనకి ఎదురుగా చెప్తున్నారు. కాబట్టి మనం కూడా మనకేమైనా నక్షత్ర దోషాలు ఉంటే పోగొట్టమని చెప్పి ఆ గంగమ్మను, ఆ విశ్వేశ్వరుని, ఆ విశాలాక్షిని, అన్నపూర్ణమాతను, కాలభైరవుని ఏడుకుందామండి. అందరికీ నమస్కారం. మనస్ఫూర్తిగా మనసులోనే చేసుకుందాం. నేనైతే అలాగా చేసుకున్నాను. మీరు కూడా ఆ భావంలోనే ఉండాలని కోరుకుంటున్నాను. హారతి అద్భుతంగా ఉంది. చక్కగా పడవల్లోనూ భక్తజనాలు కూర్చొని హారతిని తిలకిస్తారండి. చాలామంది పడవల్లోనే ఎదురుగా కూర్చొని తిలకిస్తారు, కానీ సరిగ్గా కనిపించట్లేదండి. ఎక్కడ కూర్చున్నా సరిగ్గా కనిపించట్లేదు హారతి. అంటే భక్తులు ఎక్కువైపోయారు. ఈ పడవ ఆ పడవ, ఆ పడవ ఈ పడవ అడ్డొచ్చేస్తున్నాయి అక్కడ. ఇదే విధంగా నమో ఘాట్లోను, అస్సీ ఘాట్లోను ఈ పక్కనే ఏంటంటే ఈ పక్కన ఒక ఘాట్ ఉందండి. దాని పేరు అక్కడ ఈ వీళ్ళ మైకులు గోల, ఆళ్ళ మైకులు గోలగా ఉంటుందండి. ఆ పక్కన నించుంటే మట్టికి మనకి. నేను దూరంగా నించున్నాను, అందుకే ఆ గోల అనిపించకుండా ఈ నక్షత్ర హారతిని ఇలా తిలకిస్తున్నాను. ఈ పక్కకు వచ్చేసి ఆ పక్కకి వెళ్తే మనకు ఆ అక్కడ నక్షత్ర హారతి అది జరుగుతుంది. అక్కడ గోలగా ఉంటుందండి మైక్. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చేసాను. హారతి పూర్తయిపోయింది. ఉపచారాలు జరుగుతున్నాయి. భక్తజనాలు కదిలి వెళ్ళిపోతున్నారు. నేను కూడా బయటకు వచ్చేసాను. ఇప్పుడు విశ్వనాథ మందిరం దర్శనానికి వెళ్దామని. ఇక్కడ బృహస్పతి మందిరం ఉంది కదా, అక్కడి నుంచి 1వ నెంబర్ గేట్ ఉంటుంది. 1వ నెంబర్ గేట్లోంచి మనం అన్నపూర్ణ మందిరం పక్క నుంచి ఇదిగో ఇలా 2వ నెంబర్ గేటు ద్వారా ఇలా ఈ కారిడార్ నుంచి మనం వెళితే గంగా నది తీర ప్రాంతానికి వెళ్తామండి. ఎందుకంటే లైటింగ్ అద్భుతంగా ఉన్నది అక్కడ చూడటానికి. అందుకని ఇప్పుడు విశ్వనాథ మందిరం ఖాళీగా ఉంటుంది మనం దర్శించుకోవాలంటే. ఇంటికి 7:30కి సప్తహారతి ఇస్తారు కదా. అందరూ టికెట్లు కొనుక్కున్న వాళ్ళందరూ చక్కగా వాళ్ళు తిలకించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏ టికెట్లు అయితే కొనుక్కున్నారో అన్నీ తిలకించుకుంటూ ఉంటారు. మనం కూడా దర్శనం లైన్లోకి వెళ్ళిపోతే తొందరగా అయిపోతుంది. మనం వచ్చి అని చెప్పి ఇలా బయలుదేరానండి. పక్క నుంచి ఇదిగో చూసారా, అద్భుతంగా ఉంది కారిడార్. అదే గంగా నది. ఈ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి చూసారా ఆ గోపురాలు. ఇప్పుడు ఆ మందిరంలోకి మనం వెళ్దాం రండి. అక్కడ నాగులు ఉన్నారు. 4 ఎన్ని గోపురాలు ఉన్నాయో అన్ని నాగులు ఉన్నాయి లోపల. నాగలింగేశ్వర స్వాములు ఉన్నారు. మనం కూడా దర్శించుకుందాం రండి. ఇక్కడ అహల్యాబాయి, మరి తులసీదాసు, మరి భారతమాత విగ్రహాలు ఉన్నాయండి. చక్కగా వాటికి కూడా లైటింగ్తో అలంకరణ చేశారు. ఈ లైటింగ్ అయితే అక్కడి నుంచి చూస్తే చాలా బాగుందండి. వీడియోలో కంటే కూడా కైలాసంలో ఉన్నానా అనిపించేటట్టుగా ఉంది. అక్కడ భారతమాత అండి. ఇప్పుడు ఆ మందిరంలోకి మనం వెళ్తున్నాం రండి. ఇగో నాగలింగేశ్వర స్వామి ఈయన ఒక ఆయన, దర్శించుకోండి, నమస్కారం చేసుకుందాం. ఈయన ఒక ఆయన, ఇక్కడ అర్చకులు ఉంటారు. ఆయనకు కూడా నమస్కారం చేసుకుందాం. ఈయన ఒక ఆయన, ఈయనకు కూడా నమస్కారం చేసుకుందాం. ఎన్ని గోపురాలు ఉన్నాయో అన్నీ. ఈయన ఒక ఆయన, ఈయనకు కూడా నమస్కారం చేసుకుందాం. ఈ విధంగా అన్ని నాగలింగేశ్వరులకి నమస్కారం చేసుకుని బయటకు వచ్చామండి. ఇక్కడ బయట విశ్వనాథ మందిరం 4వ గేట్ పక్కన బయటకు వచ్చే దారిలో
ఒక మందిరం ఉందండి. అక్కడ రెండు నాగలింగేశ్వర స్వాములు ఉంటారండి. ఇదిగోండి ఈ నాగలింగేశ్వర స్వామి, నందీశ్వరుడు ఉంటాడు ఇక్కడే మన తెలుగు వైభవం కార్యక్రమం ఇక్కడే జరిగిందండి. ఈ లింగానికే 1,00,000 బిల్వార్చన జరిగింది. చూసారా మందిరం ఎంత బాగుందో. మనం బయటకు వచ్చాం. ఇక్కడ అన్నపూర్ణ మాత ఉందండి. ఈవిడే ఎరుపు రంగు కనిపిస్తుంది చూసారా, బంగారు అన్నపూర్ణ ఉంటుంది. అక్కడ దర్శించుకుందాం అమ్మవారిని. ఇక్కడ నవనాగులు ఉంటాయండి. ఈ నవనాగులను కూడా మనం దర్శించుకుందాం. ఇక్కడే వృద్ధాశ్రమం కూడా ఉంటుందండి. వృద్ధులకు ఆశ్రమం ఉందండి. మనం బయటకు వచ్చాం. ఇప్పుడు మణికర్ణిక ఘాట్ దర్శించుకుందాం రండి. ఇక్కడి నుంచి మణికర్ణిక ఘాట్ చక్కగా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట మనకి. ఈ మణికర్ణిక ఘాట్లోను ఇక్కడేమో లలిత ఘాట్ అండి. దీని పక్కనే ఉంది. దీనికి ద్వారం ఏంటో నాకు తెలియలేదు. మెట్లయితే ఇక్కడ పోలీసు బందోబస్తు ఫుల్గా ఉంది. అది లలిత ఘాట్ అండి. దీనికి కూడా చక్కగా లైటింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ లలితామాత ఉంటారంటండి. విశ్వనాథ్ కారిడార్లోంచి నదీ ప్రాంతం బాగా తిలగించడానికి బాగుంటుంది పగలైతే. ఇప్పుడైతే కనుక శవదహనాలు చూసారు ఎలా కనిపిస్తున్నాయో. అక్కడ తారకేశ్వరుడు ఉన్నాడు కదా, మనం ఆ తారకేశ్వర స్వామికి నమస్కరించుకొని ఆ శవాలకు కూడా నమస్కారం చేసుకుందాం. అద్భుతంగా ఉంది ఇక్కడ. ఆ మణికర్ణిక ఘాట్ కూడా లైటింగ్తో కళకళలాడిపోతుంది. చూసారా శవదహనాలు ఎలా కనిపిస్తున్నాయో విశ్వనాథ్ కారిడార్లో చూస్తుంటే మనం కనిపిస్తున్నాయి కదా. ఇక్కడే ఈ మణికర్ణిక ఘాట్లోనే ఒక స్వామీజీ ఆశ్రమం ఉందండి. ఏదో బాబా ఆశ్రమం అన్నారు. దాన్ని కూడా నేను వీడియో తీశాను, మీకు ఈసారి చూపిస్తాను. ఇదిగో ఆ లైటింగ్ కనపడుతుంది చూసారు, అదే ఆ గోపురమే ఆ బాబా ఆశ్రమం. ఇక్కడ టీవీల్లో ఏర్పాటు చేశారు కదండి. లోపల జరిగే ఉపచారాలన్నీ మనకు ఆ టీవీల్లో కనిపిస్తాయి. ఇప్పుడు మనం విశ్వనాథ మందిర దర్శనానికి వెళ్దాం. ఇలాగా ఎక్సలేటర్ మీద వెళ్ళొచ్చు, ఇలా పక్కన మెట్లు ఉన్నాయి, అలాగైనా వెళ్ళొచ్చు మనం. ఇక్కడ శంకరాచార్యుల విగ్రహం కూడా ఉందండి. ఇక్కడ కింద చక్కగా శంకరాచార్యుల విగ్రహం కూడా చక్కగా దండలు ఏర్పరిచి చక్కగా బాగా అలంకరించారండి. ఇక్కడ విశ్వనాథ్ కారిడార్ పక్కనే ఫంక్షన్ హాల్ కూడా ఉంది. అక్కడే శంకరాచార్యుల విగ్రహం ఉందన్నమాట. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళిపోతున్నాం రండి. ఈ గేట్లోంచి వెళ్ళిపోతాం. ఇక్కడికి విశాలాక్షి మందిరం చాలా దగ్గర. ఈ గేట్లోంచి అయితే విశాలాక్షి మందిరం చాలా దగ్గర అండి. ఇక్కడ 2 చెక్కింగ్లు ఉంటాయి. ఇక్కడ ముందు చెక్కింగ్ చేస్తారు. లోపలికి వెళ్ళాక ఫోన్లు అవి ఫోన్లు అవి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక చెక్కింగ్ ఉంటుంది అక్కడ. మన ఫోన్లు తీసుకుంటారు కదా, అప్పుడు మనల్ని లోపలికి వెళ్ళనిస్తారు. ఈ మందిరం దర్శనం చేసుకున్నాం. ఇదేమో విశ్వనాథ్, ఇది ఫుడ్ కోర్ట్ అండి. అక్కడ ముందు దశాశ్వమేధ ఘాట్లో ఫుడ్ కోర్ట్ ఉంది, ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది. ఇది దేవస్థానం వాళ్ళే నడుపుతున్నారటండి. ఇదిగోండి అహల్యాబాయి విగ్రహం ఉంది ఇక్కడ తులసీదాస్ విగ్రహం ఉంది. కిందేమో శంకరాచార్యుల విగ్రహం ఉందండి. అక్కడ భారతమాత విగ్రహం, పైన అన్నీ కూడా విగ్రహాల రూపంలో చక్కగా చెక్కారండి. ఇదేమో వచ్చే దారి అనమాట. భక్తులు పంచి కట్టుకున్న వాళ్ళందరూ దర్శనం చేసుకుని వచ్చేసినాను. రావడానికి మాత్రం, అక్కడ వెళ్ళడానికి మాత్రం అవకాశం అయితే లేదు. అది చూడండి, ఇక్కడ నుంచి మందిరం కనిపిస్తుంది. అక్కడ షెడ్ అడ్డుగా వచ్చింది, కానీ మందిరం బాగా కనిపిస్తుందండి. విశ్వనాథ మందిరం గోపురం. కొంచెం పక్కకు తిరిగితే ఇప్పుడు మనం మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోయానండి. ఇదిగో ఖాళీగా ఉంది, దర్శనం అయిపోయింది. చక్కగా దర్శనం చేసుకున్నాను. స్వామివారికి నమస్కారం పెట్టుకొని కృతజ్ఞతలు చెప్పుకొని ఇలా బయటకు వచ్చేసానండి. విశాలాక్షి మందిరం తర్వాత పెడతాను మీకు. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటూ, మరి మీకు కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ నాగశివాని.